వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి న్యూస్ అండ్ వ్యూస్ లో పార్టిసిపేట్ చేయడానికి గెస్ట్లు సిద్ధంగా ఉన్నారు స్టూడియోలో. ముందుగా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అయిన వెంకట్ గారు. నమస్తే అండి వెంకట్ గారు. అదేవిధంగా శుభ్రద్ పటేల్ గారు, టీఆర్ఎస్ నాయకులు. నమస్తే అండి శుభ్రద్ గారు. అదేవిధంగా మురళీ గారు, గడ్డం మురళీ గారు, పేరెంట్స్ సంఘం అధ్యక్షులు. నమస్తే అండి మురళీ గారు. అలాగే లైవ్లో మనతో ఎల్బీ నగర్ నుంచి సిద్ధంగా ఉన్నారు అచ్యుతరావు గారు, బాలల హక్కుల సంఘం అధ్యక్షులు. నమస్తే అండి అచ్యుతరావు గారు. అచ్యుతరావు గారు, ముందుగా మీ దగ్గరికే వస్తున్నాను. నిన్న కోర్టు ఇచ్చిన విచారణ జరిగింది. కోర్టు ఒక రకంగా సీరియస్ అయిన పరిస్థితినే చూస్తున్నాం. అంటే ఇప్పటికే మూడు రోజుల తర్వాత మనం దీన్ని చూస్తున్నాం. అయితే మీకేమనిపిస్తోంది ఈ పరిణామాలన్నీ కూడా? నాలుగు రోజులుగా పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ ఆవేదన అంతా ఇంత కాదు. ఇంటర్ బోర్డుకి వెళ్ళారు, రోడ్లు ఎక్కారు, లాఠీ చార్జ్ దెబ్బలు తిన్నారు. అయినా కానీ ఇంటర్ బోర్డులో చెల్లడం లేదు, ప్రభుత్వం నుంచి ప్రకటన లేదు, మీకు న్యాయం చేస్తామని వచ్చిన నాదుడు లేడు. 16 మంది పిల్లలు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీళ్ళంతా కూడా 18 సంవత్సరాల లోపు పిల్లలే, అంటే మైనర్లే. దీనిపైన స్పందించాలనుకున్న బాలల హక్కుల సంఘం తన వంతుగా ముందుగా పిల్లలు బలవన్మరణాలకు పాల్పడకూడదని సైక్రియాటిస్టుల ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించింది. అదే రోజు నిన్న అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించింది. అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించి చనిపోయిన పిల్లల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని, తర్వాత పిల్లలు ఎవరైతే ఫెయిల్ అయినారో 3 లక్షల మంది వాళ్ళ పేపర్లు తిరిగి దిద్దాలని, దీనికి బాధ్యులైన అధికారులపై సెక్షన్ 304A కింద చట్ట ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేయాలని, ఏదైతే గ్లోబరీనా సంస్థ ఈ నిర్వాహకం అంతా చేసిందో ఆ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని హైకోర్టు ముందు బాలల హక్కుల సంఘం క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలి వీరి మీద అనేది కూడా మీరు డిమాండ్ చేయడం జరిగింది కదా అచ్యుతరావు గారు, హైకోర్టుకు నివేదించింది. దీనికి హైకోర్టును ప్రే చేయడం జరిగింది. హైకోర్టును ముందు మేము పెట్టినాము, మా పిటిషన్లో ఉంది 304A కింద చేయాలని చెప్పేసి. ఎందుకంటే 16 ప్రాణాలు పోయినాయి. ఈరోజు ఉదయం పేపర్లు మీరు కూడా ఇందాక చదివారు, మరో 2 చనిపోయినారని చెప్పేసి ప్రముఖంగానే ప్రచురించారు. అంటే సంఖ్య 18. ముందుగా ఏం చేశారంటే, పిల్లలు ఇలా చనిపోతున్నారంటే బాధ్యతారహితంగా మాస్ హిస్టీరియాతో చనిపోతున్నారని చెప్పేసి ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ గారు అన్నారు. అశోక్ గారు ఏవైనా సైక్రియాటిస్టా లేదా ఇంకా పిల్లలు చనిపోతారు లేదా చనిపోవాలనే భావన కలిగిన వ్యక్తి అన్నది మాకు తెలియాలి. నాకు తెలిసినంత వరకు వారు సైక్రియాటిస్ట్ అయితే కాదు, ఇది మాస్ హిస్టీరియా అని చెప్పేసి నిర్ణయించడానికి. రెండో విషయము, రెండోసారి మీడియా ముందుకు వచ్చినప్పుడు ఏం చెప్పారంటే చిన్న లోపాలు జరిగాయి అని చెప్పారు. చిన్న లోపాలు అంటే చెప్పేసి మేము అడుగుతున్నాం. మీరు అన్నట్టుగా కూడా పిల్లలంటే అచ్యుతరావు గారు చిన్న లోపాలు అన్నారు. అసలు ఇది ఒక రాజకీయం చేస్తున్నారు అనేది కూడా వచ్చింది. అంటే ఒక మంత్రి గారి దగ్గర నుంచి కానివ్వండి, మరో నాయకుల దగ్గర నుంచి కానివ్వండి, రాజకీయం చేస్తున్నారు అనేది అన్నారు. అసలు సమస్యని చాలా భూతద్దంలో చూస్తున్నారు అనేది కూడా మనం ప్రధానంగా ఎక్కువగా వింటూ ఉన్నాం. అయితే నిజంగా భూతద్దంలో చూడాల్సిన సమస్యనా? ఎందుకంటే 150-180 మంది పిల్లలకి మాత్రమే ఈ సమస్య వచ్చింది. దాదాపుగా 9 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే దీని అంతటిని కూడా ఫెయిల్ అయిన వాళ్ళందరికీ ఆపాదించడం జరుగుతోంది. అంటే ఎప్పుడు ఏ ఎగ్జామ్స్ రాసినా ఒక సున్నితమైన మనస్సులతో ఉన్న కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. ఈసారి మాత్రమే దీన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు అనేది కొంతమంది నుంచి వస్తున్న వాదన. దీనికి మీరేం చెప్తారు? ఒకసారి బ్రీఫ్గా చెప్తే మనం మిగతా వాళ్ళతో మాట్లాడదాం. ప్రశ్న దీనికి బ్రీఫ్గా చెప్పాలంటే, ఇటు టీఆర్ఎస్ అంటే అధికార పక్షం కానివ్వండి, ప్రతిపక్షాలలో ఉన్న రాజకీయ పార్టీలు కానీ ఎవరికి వారు మీరంటే మీరని అనుకోవడం సహజం. కానీ మాది పిల్లల హక్కుల బాలల హక్కుల సంఘంగా మాకు ఎలాంటి రాజకీయాలు లేవు.
ఎలాంటి రాజకీయ పార్టీలతో సంబంధాలు లేవు. ఎందుకంటే మాకు 18 ఏళ్ళ వయసులోపు పిల్లలు కాబట్టి మాకు ఓటు హక్కు ఉండదు. ఇక దీన్ని భూతద్దంలో చూడాలన్నా లేక ఏ అద్దంలో చూడాలంటే ఇది భూతద్దం అవసరం లేదు, ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు అన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇదేదో 180 మంది పిల్లలు 200 మంది పిల్లలు కాదు, 18 ప్రాణాలు. 18 ప్రాణాలంటే నిన్న మనం అంత పెద్ద టెర్రరిస్ట్ యాక్ట్ కొలంబోలో జరిగితే ప్రపంచం మొత్తం గగ్గోలు పెడుతున్నది. ఇక్కడ టెర్రరిస్ట్ యాక్ట్ కాకుండా అట్లాంటి యాక్ట్ ఏది కాకుండానే పిల్లలు ప్రాణాలు వదిలారు, 18 మంది పిల్లలు. ఇది భూతద్దం పెట్టి చూసే సమస్యనా, లేకుంటే ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు అన్న లాంటి సమస్యనా, కళ్ళ ముందు కనిపిస్తున్న సమస్యనా, కనిపించని సమస్యనా, లేకుంటే కళ్ళుండి చూడలేకపోతున్న సమస్యనా అన్నది ఆ కామెంట్ చేసిన వారే తెలుసుకోవాలి. రైట్ అండి అచ్యుతరావు గారు. అదేవిధంగా మురళి గారు మీరు చెప్పండి. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, మన ముందే మరి కోర్టు కూడా 6 రోజులు గడువు ఇచ్చింది. 6 రోజుల గడువు అనేది మీరు ఏ విధంగా చూస్తున్నారు? 6 రోజుల గడువులో ఇప్పుడు మనం చూస్తున్నామండి, నెక్స్ట్ వీక్లో ఉన్న కొన్ని ఎగ్జామ్స్ ఆల్రెడీ అయిపోయాయి. ఇంత డిస్టర్బెన్స్ మధ్యలో పిల్లలు ఏ రకంగా వాళ్ళు అటెంప్ట్ చేస్తారు ఎగ్జామ్? ఇదేమో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఉన్నాయని ముందునే కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇట్స్ నాట్ లైక్ 2% వేరియేషన్ అవుతుంటే మళ్ళీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం స్కోర్ చేసుకోవచ్చు అన్నటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఉంది, ఆల్ ఇండియా కాంపిటీషన్. దానికి ఎంత డ్యామేజ్ అవుతుంది పిల్లలకి? ఈ డ్యామేజ్ని ఎలా పూడుస్తారు? ఇంత స్ట్రెస్లో ఆల్రెడీ వాళ్ళకి ఓవర్లోడెడ్ బర్డెన్తో చదువుతున్నటువంటి సందర్భాలు, దానికి తోడు మళ్ళీ ఇట్లాంటి ఈ ఎలిగేషన్స్, ఎక్కువగా ఈ ఇంపాక్ట్ అంతా కూడా వీళ్ళు రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీద వాటి మీద డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే నిన్న ఏపీలో దాదాపుగా ఎంసెట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. రైట్, ఇప్పుడు ఈ గందరగోళం మధ్య వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎంసెట్ వచ్చిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటి? వాళ్ళకి ర్యాంకులు పడిపోతాయి, నేషనల్ లెవెల్లో వాళ్ళకి రావాల్సినటువంటి సీట్లను కోల్పోతారు. ఈ రకంగా చూసుకుంటే తెలంగాణ స్టేట్కి చాలా డ్యామేజ్ జరగబోతున్నది. ముందు పిల్లలందరూ గగ్గోలు పెడతారు. ఇప్పుడు ఏమీ అవ్వలేదు, ఇంకా ముందు జరగాల్సిన ఇప్పుడు దీని ఇంపాక్ట్ అనేది మనకు తెలియకుండానే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. దీని మీద ర్యాంకులు అందరూ చాలా మంచి స్టూడెంట్స్ అందరూ పొడగొట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళకి రావాల్సిన నీట్ సీట్లన్నీ కూడా పోయే పరిస్థితి ఉంది అక్కడ. సో ఇది ఎంత తొందరగా వీళ్ళు రెక్టిఫై చేసేసి, అసలు బేసిక్గా వాళ్ళకు మోరల్గా ఏంటంటే ఒక ఎనర్జీ ఇవ్వట్లేదు, బూస్ట్ చేయట్లేదు వాళ్ళని. మేము ఉన్నాము, మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటాము అన్నటువంటి చెప్పడానికి ఒక విద్యామంత్రి కానీ ఒక సీఎం గారు కానీ ముందుకు వచ్చి చెప్తే వాళ్ళకి ఒక మైండ్ సెట్ అనేది ఏర్పడుతుంది. అలాంటిది కాకుండా ఎంతసేపు మీరు చేశారు తప్పు అని తల్లిదండ్రుల మీద ఈ పార్టీలు ఆ పార్టీలు అని రాజకీయం చేస్తున్నారు చూడండి. వీళ్ళకేం సంబంధం అండి రాజకీయాలతోటి? పిల్లలకి వాళ్ళకు ఓటు హక్కు లేదు, వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళకి తల్లిదండ్రులు వచ్చి క్వశ్చన్ చేస్తే రాజకీయాలను అలాంటి పిల్లలు ఇష్యూ కోసం మాట్లాడడానికి వస్తున్నారే తప్ప వీళ్ళకి స్వార్థంగా అంటున్నారు కదా, మేమేమన్నా ఉగ్రవాదులు, మమ్మల్ని ఎందుకు ఇలా అరెస్ట్ చేస్తున్నారు, మా పిల్లల కోసం మాట్లాడడానికి అర్థం కాని పరిస్థితి అండి. తల్లిదండ్రులను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు? వాళ్ళు మిమ్మల్ని కొట్టారా, తిట్టారా, ఎందుకు అసలు లోపలికి కూడా రానివ్వట్లేదు మీరు? అంత భయం. కనీసం ఒక క్యూ పెట్టి కనీసం ఆ సమస్య అక్కడ వినడానికి వాళ్ళు సిద్ధంగానే లేరు. తప్పు అన్నది వాళ్ళకి తెలుసు, దానికి జవాబు చెప్పుకునే జవాబుదారితనం లేకపోవడం మెయిన్ కారణం. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఇప్పుడు జరిగిన డ్యామేజ్ జరిగింది, ఎలా రెక్టిఫై చేస్తున్నాము అని చెప్పడానికి కూడా వాళ్ళ దగ్గర ఇంతవరకు సొల్యూషన్ లేదు. వెంకట్ గారు, ఏదైనా సరే కమిటీ చేసింది ప్రభుత్వం, ఈ కమిటీ రావాలి అంటే నిన్న సీఎం కేసీఆర్ గారు కూడా ఒక రకంగా సీరియస్ అయ్యారు. ఇక జగదీష్ గారు మంత్రి కూడా మాట్లాడారు, చూస్తాము బట్ దీన్ని అయితే రాజకీయం చేయొద్దు, పెద్దదిగా చేయొద్దు అనేది మరి చెప్తున్నారు. రైట్, పెద్దదిగా చేయొద్దు, మనం కూడా ఒక్కటి మాట్లాడుకుందాం. జరుగుతున్న పరిణామాలు మనం అంత డీప్గా పోనీ కమిటీలాగా వెళ్ళకపోయినా జరుగుతుంది. గ్లోబరీనా మీద బోర్డు వేస్తుంది, బోర్డు తీసుకెళ్ళి దాని మీద వేస్తుంది. రైట్, అసలు టీచర్సే తప్పిదం చేశారు లేదంటే ఎగ్జామినర్స్ తప్పు అనేది, ఇన్ని అవకతవకలు అనేది ఇక్కడ మనకు వినబడుతుంది, స్పష్టంగా కనబడుతున్న పిక్చరు. దాంతో 120 మంది 130 మంది అంటున్నారు. రోజుకి మనం ఇంతమంది స్టూడెంట్స్కి సంబంధించిన ఒకళ్ళు లాంగ్వేజ్ వాళ్ళు ఒక లాంగ్వేజ్ రాస్తే ఇంకో లాంగ్వేజ్ చూపిస్తుంది, ఒకసారి వెబ్సైట్లోకి వెళితే ఒక మార్కులు చూపిస్తే ఇంకో మార్కులు చూపిస్తుంది, టోటల్లో చేంజ్ ఉండదు. ఒకసారి పి అని చూపిస్తుంది, ఒకసారి ఎఫ్ అని చూపిస్తుంది. ఇన్ని గందరగోళాలు అనేది మనకి కనబడుతున్నాయి. అంటే ఈ లోపుగానే ఒక క్లారిటీకి వచ్చే పరిస్థితులే లేవంటారా? అసలు ముందు నేను ఒక చిన్న స్టాటిస్టిక్స్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. 75% కంటే ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2700 మందికి వాళ్ళ రిజల్ట్లో ఫెయిల్ అని రావడం కానీ,
ఒక సబ్జెక్ట్లో ఆల్రెడీ 60 మార్కులకి 48 మార్కులు వచ్చినా పక్కన ఫెయిల్ అని రావడం, ఎఫ్ అని రావడం కానీ, లేకపోతే 75 మార్కులకి మ్యాథ్స్లో 60 మార్కులు వచ్చినా 61 మార్కులు వచ్చినా పక్కన ఎఫ్ అని రావడం కానీ, ఈ విధంగా సుమారు 2700 మందికి టోటల్ 750 కంటే ఎక్కువ, అంటే డిస్టింక్షన్ లెవెల్ స్టూడెంట్స్కి 2700 మందికి ఫెయిల్ అని వచ్చిన పరిస్థితి. ఇక్కడ 100 మందిదో 150 మందో 200 మందా 2000 మందా 20,000 మందా ఇష్యూ కాదు. ఆ 2700 మంది జరగడం వల్ల మిగతా వాళ్ళవి కూడా కరెక్ట్ జరిగాయని నమ్మకం ఏంటి? ఇప్పుడు 75 మార్కులకి మ్యాథ్స్ 1B 2Bలో 28 లేదా 2Bలో మ్యాథ్స్లో 75 మార్కులకి 61 మార్కులు వచ్చినాయి. ఏమో నాకు 71 వచ్చిండొచ్చుగా, 61 పడ్డాయేమోగా అన్నటువంటి ఒక అభద్రతా భావం పిల్లల్లో వస్తుంది కదా. ఎందుకంటే మార్క్స్ వచ్చుండే ఏమో అనేది, అంటే ఇప్పుడు దీన్ని ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అనేటువంటివి తేల్చాల్సింది ఎవరు? దాటిన పిల్లల్ని పక్కన పెట్టేస్తే మీరు అన్నట్లుగానే 60-80 వరకు ఉన్న పిల్లలు కూడా 60 వచ్చిన వాళ్ళు 70 ఉందేమో, 70 ఉన్న వాళ్ళు 80 దాకా ఉన్న వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళదే కాదు, పాస్ అయిన వాళ్ళకి కూడా పాస్ అయిన వాళ్ళకే. ఫెయిల్ అయిన వాళ్ళని కరాఖండిగా చెప్పండి మీరు ఫెయిల్ అయ్యారని, వాళ్ళు రాసుకోవడానికి రెడీగా ఉన్నామని చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే ఇమీడియట్గా ఒక సబ్జెక్ట్ పోతేనో ఒక సబ్జెక్ట్ పోతే ఇమీడియట్గా ఎగ్జామ్ ఉంటుంది. కానీ పాస్ అయిన వాళ్ళ పరిస్థితి ఆలోచించండి, కొన్ని లక్షల్లో ఉన్నారు. రేపు పొద్దున ఎంసెట్కి 25% వెయిటేజ్ ఉంది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలకి, అట్లా లేకపోతే బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలకి. అదేవిధంగా ఈ సమస్య అంతా కూడా అటు ఇంటర్ బోర్డు లేకపోతే ఇటు ఈ గ్లోబరీనా సంస్థ, ఈ ఇద్దరు చుట్టే తిరుగుతోంది. ప్రభుత్వం ఎందుకు లేదు మధ్యలో? బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం కదా. ప్రభుత్వం పక్కకు తప్పుకొని ఇంటర్మీడియట్ బోర్డు మీద, లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ గారు వచ్చి మాట్లాడతారు, లేకపోతేనేమో విద్యాశాఖ సెక్రటరీ జనార్దన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడతారు. ఇద్దరు బాధ్యతాయుతమైన IAS ఆఫీసర్లు, ఇద్దరు చాలా కష్టపడి చదువుకొని ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో టాప్ ర్యాంక్ కొట్టొచ్చిన వాళ్ళే. వాళ్ళు ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారో ప్రభుత్వానికి ఏమాత్రం సీరియస్నెస్ లేదు ఈ విషయం అనేది అర్థమవుతుంది. ఏ రకంగా మాట్లాడారు? అశోక్ గారు ఏమంటున్నారు? ఇది చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న తప్పులు జరగడం కాదు, చాలా పెద్ద తప్పు. అసలు తప్పు జరిగే కాడికి ఒక IAS ఆఫీసర్గా మీరు బాధ్యత వహించండి. ఆత్మహత్యలు కూడా జరుగుతాయి. సెకండ్ది జనార్దన్ రెడ్డి గారు ఏమన్నారు? ఇంటర్మీడియట్ ఇది కాకపోతే ఇంకా వేరేది లేదా, డ్రైవర్గా కూడా పని చేసుకోవచ్చు, మెకానిక్గా పని చేసుకోవచ్చు అన్నారు. అన్ని టీవీ ఛానల్స్లో నేను వచ్చింది. ఒక IAS ఆఫీసరు, GHMC కమిషనర్గా అందరికీ సుపరిచితులు, మంచి మెరిట్ ఉన్న ఆఫీసరు, ఆయన అట్లాంటి మాట మాట్లాడడం, ఆ మాటల వెనకాల ఉన్న ప్రభుత్వ బాధ్యత రాయితేనే అర్థం చేసుకోవాలి మనం. ప్రభుత్వానికి సీరియస్నెస్ ఉంటే కమిటీ వేసి కాలయాపన చేయరు. 18వ తారీఖు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వస్తే ఈరోజు 24వ తారీఖు, 6 రోజుల్లో సుమారు ఇంతమంది స్టూడెంట్స్ వందలాదిగా వేలాదిగా ఇంటర్మీడియట్ బోర్డుకు వస్తుంటే అక్కడ లోపలికి పోనివ్వరు సరి కదా. వాళ్ళని తీసుకెళ్ళి అరెస్టులు చేసి పేరెంట్స్ని, అదేవిధంగా అక్కడ సపోర్టింగ్ కోసం వచ్చినటువంటి రాజకీయ పార్టీ నాయకుల్ని, హక్కుల సంఘాలని, లేకపోతే ప్రజా సంఘాలని ప్రొఫెసర్స్ని తీసుకెళ్ళి లోపల పెట్టడం వల్ల ప్రభుత్వం ఏం మెసేజ్ ఇవ్వబోతుంది? జిల్లా స్థాయిగా జిల్లా వారీగా 12-13 కేంద్రాలు ఉన్నాయి, ఆర్ఐ ఆఫీసులు ఉన్నాయి. వాటిల్లో హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేయండి ఇమ్మీడియట్గా. ఇవాళ 6వ రోజు, ఈ రోజు కూడా అట్లాంటి చర్యలు లేవు. అసలు వెబ్సైట్ కూడా నిన్నటికి ఆపేసిన పరిస్థితి ఉంది. బట్ ఈ రోజు మరి వెబ్సైట్ ఓపెన్ అయిందో లేదో చూద్దాం. దీంతో పాటుగా అంటే మీరు అన్నట్లుగా ఆ గ్రేడ్ ఉన్న వ్యక్తి, GHMC కమిషనర్గా చేసిన వ్యక్తి, మరి విద్యాశాఖలోకి వచ్చారు, మరి IASగా ఉన్న వ్యక్తి, ఆయన డెఫినెట్గా ఆయన స్పందన వేరే రకంగా ఉంటుంది అనుకున్నాం. అంటే దీని మీద ఒక రకంగా పూర్తిగా వీళ్ళు కూడా తెలుసుకోలేకుండా ఇలా మాట్లాడుతున్నారా, లేదంటే ఇంటర్ బోర్డులోనే అసలు అవకతవకలు ఉన్నాయి, ఆధిపత్య పోరు ఉంది అనేది చెప్తున్నారు. డెఫినెట్గా వెళదాం, అసలు ప్రభుత్వ వర్షం తీసుకుందామండి. ఈ లోపుగా ఒక చిన్న బ్రేక్ తీసుకొని వస్తాను. స్టే విత్ us.